అందరికి నమస్తే. ఇక్కడేదో సీఎంకు, మినిస్టర్లకు పడతలేదు. లేకపోతే ఏదో క్యాబినెట్ సమావేశం వల్ల నా కోరిక నెరవేరింది. నా బుద్ధి పుడితే నేను రాజీనామా చేసేస్తా. గవర్నర్ దగ్గర వెళ్ళిపోతా. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. మీరు సహకరించకపోతే మీ ఇష్టం. నాకేమి ఉండాలని లేదు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం వార్త కూడా ఇష్టం. అది అందరూ కూడా రాసినారు. పేపర్‌లో కూడా రాసినారు లాస్ట్‌కి వార్త అది. అయితే ఇప్పుడు ఏకంగా మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ వాళ్ళ పార్టీ అధినేత తర్వాత అధినేతకు దగ్గరైన కేసీ వేణుగోపాల్‌తో నాకు కలిసిన ఫోటో మీకు ఐడియా ఉందా? ఫోటో నేను మళ్ళీ కూడా చూపిస్తా చూడండి గానీ, అక్కడ చాలా రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీకెళ్ళి వచ్చిన సమాచారం. అంటే పార్టీలో జరుగుతున్న చర్చ. ఢిల్లీ నుంచి ఏం జరిగిందసలు? ఆ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. కేసీ వేణుగోపాల్‌తో సెపరేట్‌గా సమావేశమయ్యిండు. అసలు ఏం చెప్పిండు అంటే, నేను రాజీనామా చేస్తా. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత నేను రాజీనామా చేస్తా. నేను ఉండాలని అనుకుంటలేను. నేను మీరు నేను ఉండలేకపోతున్నా. నాకెవరు సహకరిస్తలేరు. అధిష్టానం సహకరిస్తలేదు. పార్టీ సహకరిస్తలేదు. తర్వాత మంత్రులు సహకరిస్తలేరు. క్యాబినెట్ సహకరిస్తలేదు. ఎమ్మెల్యేలు సహకరిస్తలేరు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పిండు అసలు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇప్పుడు ఈ అంశం అసలు పార్టీ హైకమాండ్‌కే ఎందుకు చెప్పొచ్చిండు? అది వార్నింగ్ కిందకి తీసుకోవాలనా? లేకపోతే ఇక వేరే ఏమైనా ప్లాన్ ఉందా? అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిండు? బయట మస్తు మాట్లాడొచ్చు. కానీ పార్టీ హైకమాండ్ దగ్గర మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మినిస్టర్లతో మాట్లాడినంటే సరే వాళ్ళని బెదిరియనీకనో, వాళ్ళని దారికి తీసుకొచ్చుకనో మాట్లాడినని అనుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు హైకమాండ్ దగ్గర ఎందుకు మాట్లాడండి? హైకమాండ్‌ను కూడా బెదిరిస్తుండా? లేకపోతే హైకమాండ్ కూడా నా లైన్‌లోకి రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడిండా? ఇవి చాలా డీప్‌గా చర్చ జరుగుతుంది కాంగ్రెస్‌లో. ఈ అంశం మీద మనం కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. మీరంతా వస్తేనే మనం ముందుకు పోతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడంలో మిస్ చేయొద్దు. తర్వాత షేర్ కూడా చేయండి వీడియో. రాజకీయాలు చాలా ఇంపార్టెంట్. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో మనం ఓపెన్‌గా చెప్పగలుగుతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇక ఈ మధ్య కాలంలో చాలా చూసినాం. చాలా వెదర్ అంతా చూసినాం కదా! కొండా సురేఖ బిడ్డ వచ్చి మాట్లాడు, లేకపోతే ఇంకో మినిస్టర్ జూపల్లి కృష్ణారావు లాంటోళ్ళు సొంత గవర్నమెంట్ మీద ఆర్‌టీఐ చేసుడు, లేకపోతే ఒక ఐఏఎస్ రేవంత్ రెడ్డి వైపు మాట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఏకంగా వీఆర్ఎస్ తీసుకొని పోవుడు, జూపల్లి కృష్ణారావు ప్రెషర్ వల్ల. తర్వాత పొన్నం ప్రభాకర్ ఇష్యూ, తర్వాత పార్టీలో అంతా మీకు తెలుసు సీనియర్లంతా ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వారో, హాట్ వారో ఏదో ఒకటి ఎట్లా నడుస్తుంది, అన్ని విషయాలు జనాలకు ఓపెన్‌గా అర్థమైపోయినాయి. అందరూ చేసేది ఒకటే, అందరూ డబ్బుల కోసమే వ్యవహారం నడిపిస్తున్నారు కానీ ప్రతిదీ డబ్బుల చుట్టే తిరుగుతుంది. ప్రతి గొడవ వీళ్ళ గొడవ అంతా డబ్బుల చుట్టే తిరుగుతుంది. కొంత ఇగో కొంత నడుస్తుంది. మేము సీనియర్లము అని వీళ్ళు, నేను ముఖ్యమంత్రి అని ఆయన, ఇట్లాంటి ఇగో ఇదంతా నడుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఆయన రాజీనామా చేస్తా అని క్యాబినెట్ మీటింగ్‌ల మంత్రుల ముందల నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నా, అయిపోయింది. ఇక నా కల నెరవేరింది. నేను ఉండాలని కూడా అనుకుంటలేను. మీకు ఎవరికి ఇష్టం లేకపోతే నేను రాజీనామా చేసేస్తా. గవర్నర్ దగ్గర పోయి రాజీనామా చేస్తానన్న విషయం కూడా బయటకొచ్చేసింది. ఇది ఉండంగానే ఢిల్లీకి పోయిండ్రు కదా! ఢిల్లీకి పోయిన తర్వాత ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తోన ఫోటో చూడండి ఒకసారి. కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఎదురుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తగా ఇట్లా కూర్చున్నాడు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, పోయినామా అంటే పోయినాం అన్నట్టు. ఏదో వాళ్ళ కింద బానిసలాగా కూర్చున్నాడని చాలామంది విమర్శ చేసిండ్రు ఆ ఫోటో చూసిన వాళ్ళు, నెటిజన్స్ అంతా కూడా. అయితే కేసీ వేణుగోపాల్ ఈయన డైరెక్ట్ హైకమాండ్‌కి ఇవ్వడం అంటే ఈయన లాస్ట్ కేసీ వేణుగోపాల్ దగ్గరికే. మల్లికార్జున ఖర్గే కూడా ఈయనకు అపాయింట్మెంట్ ఇయ్యడు. సేమ్ టైమ్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యక సంవత్సరం అయిపోయింది. ఇంకా సోనియా గాంధీ అపాయింట్మెంట్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలవదు. ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఇప్పటిదాకా. అయితే ఆ మీటింగ్‌లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించిండు రేవంత్ రెడ్డి అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఏంది కీలకమైన అంశాలంటే 2 అంశాలు. ఒకటి మల్లికార్జున ఖర్గే విషయం ఉంది కదా! ఆ రోజు దామోదర నరసింహ తర్వాత మిగతా వాళ్ళందరూ పోయినరు. ముగ్గురు ఎమ్మెల్యేలు, మామనార్ ఎమ్మెల్యే, చర్చల్ ఎమ్మెల్యే, తర్వాత నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ముగ్గురు అందరూ కలిసిపోయిర్రు. మల్లికార్జున ఖర్గే ఈయన ముఖ్యమంత్రి చేయడమే మేము చేసిన తప్పని అన్నాడు. ఇట్లాంటివన్నీ వార్తలు బయటకు వచ్చినాయి కదా! ఆ విషయాన్ని కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రస్తావించినాడు. కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రస్తావించి ఇక ఆల్మోస్ట్ మల్లికార్జున ఖర్గే మీద కంప్లెయింట్ చేసిన పని చేసిండు. మల్లికార్జున ఖర్గే ఇట్లా అన్నాడంట, అట్లెట్లా, ఇట్లెట్లా, ఏ కైసే, ఓ కైసే అని. కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే కాదని పోతాడా? మల్లికార్జున ఖర్గే వితౌట్ అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ కలవగలడు, సోనియా గాంధీ కలవగలడు. కేసీ వేణుగోపాల్ గేట్ దగ్గరికి పోగలడు అంతే. ఆ గేట్ ఓపెన్ కాదు ఆయన కోసం. అయితే ఆయన ఇన్నాడు. అన్నిన తర్వాత నేను రాజీనామా కూడా వెనకాడను. నేను ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉందని ఓపిక పడుతున్నా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆడ గెలిచినా, ఓడినా నేను రాజీనామా చేద్దామనుకుంటున్నా. నాకు క్యాబినెట్ సహకరిస్తలేదు. ఆ క్యాబినెట్‌లో ఉండాలని పార్టీ హైకమాండే ఎంకరేజ్ చేస్తున్నది. వాళ్ళు ఇచ్చే కంప్లెయింట్‌లను మీరు ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
ఆ తర్వాత నాకు అడ్మిషన్ శాఖ సహకరిస్తలేదు వీళ్ళు చేయడం వల్ల, ఈ మినిస్టర్స్ చేయడంతోన. ఎమ్మెల్యేలను కొంతమంది మాట్లాడిస్తున్నారు బయటికి ఓపెన్‌గా నా మీద వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. నేను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని నా మీద ముద్ర వేస్తున్నారు. నేను ఇప్పటిదాకా ఫెయిల్ కాలేదు. కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఫెయిల్ అయినా అని జనాలు అందరూ మాట్లాడుకునే దిశకు తీసుకుపోయినరు. నాకు ఎమ్మెల్యేలు సహకరిస్తలేరు. పార్టీ మొత్తానికి నాకు సంబంధం లేకుండా అసలు నాకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ కూడా అసలు నా మీద ఏమైనా ఆరోపణలు వస్తే మాట్లాడతలేడు. ఇవన్నీ కూడా మరుసటి రోజు జస్ట్ 1 డే గ్యాప్‌లో పేపర్‌లో రాపించుకున్నాడు. గుర్తుందిగా మనకు. ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఏబిఎన్ రాధాకృష్ణ తొలి పలుకులో రాసుకున్నాడు ఇవన్నీ. ఇవన్నీ ఈయన ఢిల్లీలో మాట్లాడొచ్చిన మాటలంట అవి. ఢిల్లీలో అవన్నీ చెప్పేసి వచ్చినట. నేను చాలా కష్టపడ్డా, నేను అట్లా చేసినా, నేను ఇట్లా చేసినా, నేను 1000 కోట్లు ఖర్చు పెట్టినా. ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలవదు మరి. ఆ విషయం ఎలక్షన్ కమిషన్‌కి అర్థమైందో లేదో. 1000 కోట్లు ఖర్చు పెట్టినా అంటే ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టాలి అసలు రేవంత్ రెడ్డి మీద. ఏడ పెట్టినామో 1000 కోట్లు లెక్క చూపని. ఆ వార్త బయటకొచ్చింది కాబట్టి అక్కడ చెప్తున్నాం మనం. మరి 1000 కోట్లు ఖర్చు పెట్టినా, అప్పుడు నేను మొత్తం కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగినా, నన్ను చూసే గెలిపించిండ్రు అనేది రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర చెప్పొచ్చిండు. హైకమాండ్ అంటే కేసీ వేణుగోపాల్ దగ్గర చెప్పొచ్చిండు. మరి కేసీ వేణుగోపాల్ పైకి రిపోర్ట్ చేసిండా, లేకపోతే ఈయననే లేదు లేదు తుర్రుకో నేను చెప్తా నీకు, నువ్వు పరిశాన్ కాకు అని ఈయనకి నచ్చజెప్పి పంపించిండా. ఒకవేళ కేసీ వేణుగోపాల్ నచ్చజెప్పి పంపిస్తే మళ్ళీ అవే విషయాలను రేవంత్ రెడ్డి ఎందుకు పేపర్లో రాయించుకున్నాడు? ఎందుకు ఈ మధ్య ఇది కూడా వచ్చింది కదా, 5 మినిస్టర్ల మీద కంప్లైంట్ చేసిన అన్ని రేవంత్ రెడ్డి చెప్పినాయి. ఆయన ఢిల్లీలో ఏం చెప్పొచ్చిండో ఆ విషయాలను ఆంధ్రజ్యోతి పేపర్లో కొన్ని రాపించుకున్నాడు, ఇంకా వేరే వేరే పేపర్లలో కొన్ని వార్తలు రాపించుకున్నాడు. ఇవన్నీ ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పేసి వచ్చినాయి. అసలు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇప్పుడు హైకమాండ్కు చెప్పొచ్చు, ఎవరో మంత్రి బిడ్డే లేకపోతే ఎమ్మెల్యేనో వాళ్ళ అసంతృప్తిని బయటికి వెళ్ళగాకోవచ్చు. వాళ్ళకు ముఖ్యమంత్రి లాంటి ఆయన ఏం చెప్పాలి, మీరు బయటికి మాట్లాడొద్దు, మీరు బయటికి చెప్తే మన ప్రభుత్వం పలసన అవుతుంది. ఆ విషయం కూడా చెప్పిండు కదా ఆయన్నే. మరి ఈయననే ఎందుకు ఢిల్లీకి చెప్పిన మాటలన్నీ కూడా పేపర్లో రాయించుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎట్లయినా సరే ఎందుకో రేవంత్ రెడ్డి మీద హైకమాండ్కు లాస్ట్ 1 year నుంచి మంచి అభిప్రాయం లేదు. ఈయన మంచి పనులు చేసిండా, చెడ్డ పనులు చేసిండా, పార్టీకి పనికొచ్చే పనులు చేసిండా, ఈయన స్వార్థం కోసం ఈయన సొంత పనులు చేసుకున్నాడా, ఈ డబ్బుల వ్యవహారాలు ఏంది, ఎవరికి మూటలు కట్టి పంపిస్తున్నారు, ఇదంతా కూడా ఒక పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. వాళ్ళ రేవంత్ రెడ్డిని దింపితే ఇక్కడి నుంచి మూటలు కట్టి పంపే అంత దమ్మున్న నాయకుడు ఎవడు, ఇట్లాంటివి గురించి చాలా 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 చర్చలు జరిగినాయి. బట్ రేవంత్ రెడ్డి బయటికి ఎందుకు చెప్పుకున్నాడు? ఎట్లయినా సరే హైకమాండ్ దింపేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ విషయాలను కూడా చెప్పాలా అనే ఉద్దేశంతో చెప్పిండా, లేకపోతే ఎట్లయినా దింపుతారు కాబట్టి నేను ఇట్లా కాదు, నేను దింపే కన్నా ముందు ఇట్లాంటి విషయాలను ముందైతే హైకమాండ్కి చెప్పుదాం, ఓపెన్ కావాలి మనం, అసలు నేను ఫెయిల్ అయిన విషయాన్ని హైకమాండ్ కూడా గుర్తించింది. ఆయన ఫెయిల్ అయిన విషయాన్ని హైకమాండ్ గుర్తించింది కాబట్టే కదా మల్లికార్జున ఖర్గే మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు సీనియర్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, పార్టీని మొత్తం ఆయన చేతుల నుంచి గుంజేసుకోవడం కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన చేతిలో ఏమి లే అని చెప్తే గాంధీ భవన్లో అటెండర్ కూడా పెట్టుకోరు రేవంత్ రెడ్డి చెప్తే, అట్లాంటి పొజిషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి అట్లా మొత్తం గుంజేసుకున్నారు. ఈయన మీద నమ్మకం లేకనే కదా ఇదంతా చేసింది. మరి ఢిల్లీ దగ్గర పోయి ఎందుకు చెప్పుకున్నాడు ఈయన అంటే, ఎట్లయినా జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత జూబ్లీస్ ఎలక్షన్లో ఓడిపోతామో గెలుస్తామో, గెలిస్తే ఎట్లుంటుందో తెలియదు కానీ ఓడిపోతే మాత్రం దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా మొత్తం రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఎందుకంటే క్యాండిడేట్ను రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకున్న క్యాండిడేట్ అయినా, రేవంత్ రెడ్డి సర్వేలు అవి ఇవన్నీ మేనేజ్ చేసి పడేసి ఆయన ఏం మారలే. అంతకుముందు చేసిన ఈ క్రైమ్ రాజకీయాలే ఇప్పుడు అవే క్రైమ్ రాజకీయాలు చేస్తున్నాడు. ఆ క్రైమ్ రాజకీయాల్లో భాగంగానే నవీన్ యాదవ్ను అవకాశం ఇప్పించుకోండి ఆయన్నే, మీనాక్షి నటరాజన్కి చెప్పుకొని, ప్రెసిడెంట్కి చెప్పుకొని, ఢిల్లీకి తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి ఆయనే లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి, సరే ఏమన్నా కానీ ఆయన అంచనాలు ఏమొచ్చినా మనకు తెలియదు. కానీ ఇట్లా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది నా మీద అనే ఉద్దేశంతోనా ఇవన్నీ ఢిల్లీలో చెప్పొచ్చిండా, లేకపోతే మినిస్టర్స్ను అధిష్టానం గద్దిస్తుంది, వాళ్ళని సెటరేట్ చేసి నువ్వు రేవంత్ కింద పని చేయిపో అని చెప్తుందని ఆశిస్తుండ ఆయన, లేకపోతే నాకు పూర్తి స్వేచ్ఛ కావాలంటున్నాడు. పూర్తి స్వేచ్ఛ అంటే ఏందో ఎవరికి అర్థం కాలేదు. పూర్తి స్వేచ్ఛ అంటే ఒక ముఖ్యమంత్రికి ఎంత స్వేచ్ఛ ఉండాలో అంత స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి ఉంది కానీ ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు. ఆయన మా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ ఎంత క్లోజ్గా మూవ్ అయ్యాడు రేవంత్ రెడ్డితోనా. అసలు అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్, కోడికి చెప్తే కోడికి, పాముకి చెప్తే పాముకు, మనిషికి చెప్తే మనిషికి, అందరికీ. సో చాలా సర్వేలు ఎట్లా మనం గెలుస్తున్నామని చెప్పేసి ఆయన అనుకూలమైన మనుషులకు, లేకపోతే ఫైనాన్షియల్గా ఈయనకు పనికొచ్చే మనుషులకు చాలామంది టికెట్లు ఇప్పించుకున్నారు. లోక్సభ ఎలక్షన్స్లో కూడా అదే జరిగింది కదా. సర్వే రిపోర్ట్లు మొత్తం తారుమారు చేసిండ్రు, బీజేపీ గెలుపుకు సహకరించిండు, అందునే 8 వచ్చినాయి, 12 సీట్లు అక్కడ కాంగ్రెస్ కానీ చర్చ ఉంది కదా. అంటే ఫ్రీ హ్యాండ్ ఉంది, ఈయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ బ్రదర్స్ ఎవరికి పదవులు లేకపోయినా
వాళ్ళందరూ గవర్నమెంట్‌లో లేకపోయినా వ్యవహారం అంతా నడిపిస్తున్నారు గదా! మొత్తం రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ మొత్తం ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన చుట్టూ ఒక బ్యాచ్ గూడా ఉంటది. ఒక పెద్ద కోటరీ బ్యాచ్ గూడా ఉంటది. వాళ్ళు గూడా ఏమేమి పనులు చేస్తున్నారో అందరికి సమాజానికి అర్థమైపోయింది. మరి ఫ్రీడమ్ ఉంది కదా! ఇంకేం ఫ్రీడమ్ అంటే అంతకుముందు అన్నారు నేను ఎస్పీని వీళ్ళు హోమ్ గార్డ్‌లని. అట్లా వీళ్ళు హోమ్ గార్డ్ లాగానే ఉండాలి వీళ్ళు. నేను చెప్తే ఇనాలే. ఉరకంటే ఉరకాలే, ఉరికిరా అంటే ఉరికి రావాలనేది రేవంత్ రెడ్డి భాష. ఇంకోటేంటంటే రేవంత్ రెడ్డి ఎవరిని ప్రశ్నించొద్దు. రేవంత్ రెడ్డి దేనిలోనైనా ఏలు పెడతాడు. ఏమైనా చేసుకుంటాడు. వీళ్ళెవరు మాట్లాడొద్దు. ఇట్లా ఇంత ఫ్రీడమ్ కోరుకుంటున్నట్టున్నారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకేం రాసియ్యరు. కాంగ్రెస్ పార్టీని ఎవరికి రాసియ్యరు. ముఖ్యమంత్రులు మస్తుండిపోయినరు. పీసీసీలు మస్తుండిపోయినరు. మరి ఏంది ఈ స్వేచ్ఛ అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇట్లా ఎందుకు ఆయన రాజీనామా చేస్తా అని హైకమాండ్‌కి చెప్పి వచ్చిండు. ఎందుకు అవన్నీ పేపర్‌కి లీక్ ఇచ్చి రాపిచ్చుకున్నాడు. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో కూడా మాట్లాడుతుండు కదా! మీ ఇష్టం ఈడ ఓడిపోతే ఇంక మీకు ఆ స్కీమ్ రాదు, ఈ స్కీమ్ రాదని చెప్తున్నాడు. అంటే ఈయన దిగిపోయి ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఈ స్కీమ్‌లన్నీ ఆగిపోతాయనే ఉద్దేశమా? ఇట్లాంటి చాలా చాలా డౌట్‌లను క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా కూడా. ఈ పేపర్‌లో రాయించుకున్న వార్తలు కూడా. చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.